శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం కాళభైరవస్వామినే నమః. ఓం నమో దత్తాత్రేయస్వామినే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఈ నెల్లాళ్ళు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది ఆస్థానం నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. అంతేకాదు మీ రాశ్యాధిపతి కూడా బాగున్నాడు. మిథున రాశి వాళ్ళకి సెకండ్ భావంలోనే కుజుడు బాగున్నాడు. ఇంతకుముందు కుజుడు బాగాలేదు. కుజుడు 7వ తారీఖు నుంచి వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉండడమే మంచిదైంది. ద్వితీయ భావంలో కుజుడు నీచ స్థితి నుంచి వక్రగతిలో ఉండి బాగా బలంగా ఉన్నాడు. యాక్చువల్గా కుజుడు మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా చదువు విషయంలోనూ మీకు బాగా డెవలప్ చేస్తాడండి మిమ్మల్ని. అలాగే మీకు రావాల్సినటువంటి సంపద, ధనము విషయంలో ఆయన ఏమాత్రము ధనం తక్కువ చేయడు, ఖచ్చితంగా ఇస్తాడు. సుబ్రహ్మణ్యుడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన పూజించవలసిందే మనం. మిథున రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తే అంత అభివృద్ధిలోకి వస్తారు. సరే, చివరిలో చెప్పుకుందాం. అంతేకాకుండా గాయకులకి చాలా బాగుందండి. ముఖవర్చస్సు బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు సంపాదించడంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 4th భావంలో కేతు ఉన్నాడు. కేతు మంచి చదువు చెడగొడుతుంటాడు కదా, మదర్ గారికి మంచి చేయడు కదా, కానీ గుర్తిస్తూ ఉంది ఉండడం వల్ల కేతు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీకు చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఖచ్చితంగా చదువు వస్తుందన్న సందేహం లేదు. అంతేకాకుండా తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అభివృద్ధికరంగానే ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం తగ్గరు. అలాగే వాహనము, గృహయోగాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు, పంట పొలాలు బ్రహ్మాండంగా వాళ్ళకి సకాలంలో సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా పంచమస్థానాన్ని కుజుడు చూడడం వలన ఇబ్బందికరమైన వాతావరణం ఏముండదు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము చాలా యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. శుక్రుడు ప్రభావం వలన ఖచ్చితంగా పంచమ భావం అద్భుతంగా ఉందండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. 6వ భావంలో రవి మీకు చెలరేగిపోతున్నాడండి. రవి ఏం చేస్తాడంటే, రవి ప్రభావం 7వ భావంలోకి వెళ్ళిపోతాడు అనుకోండి. 16 నుంచి రవి బుధుల వలన, అంటే బుధుడుగా బాగుండడం వలన మీకు విదేశాల్లో ఉండడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డ్ అవ్వడము, ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి. మీకు మంచి సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉండడము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడము, వాళ్ళు ఎలక్షన్స్లో గెలవడము ఉంటారు. కొంతమంది ఉంటారు కదా, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి 7వ స్థానంలో చాలా తప్పండి. 7వ స్థానం రవి స్త్రీ మూలకంగా ధన సంపాదన ఉంటుందో మీ జాతకంలో ఉన్నా కూడా. యాక్చువల్గా 7వ స్థానం రవి అంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారన్న ఒక ఇది. కానీ ఇక్కడ మాత్రము రవి మాత్రం మీకేం చేస్తాడు, ఇది గోచార ప్రకారం చూసుకుంటాం కాబట్టి స్త్రీ మూలకంగా ధనం. స్త్రీ మూలకంగా అంటే ఏంటి, మీ మదర్ అయినా ఇవ్వచ్చు, అదే మీ అత్తయ్య గారు అంటే మన తోబుట్టువులు ఇవ్వచ్చు, ఆ తల్లిదండ్రులు అవ్వచ్చు. అంటే స్త్రీ మూలకంగా ధనం అంటే వాళ్ళు అనమాట, అర్థం చేసుకోవాల్సింది. మీ భార్య గారు ఇవ్వచ్చు, అలాగే మీ కూతుళ్ళు ఇవ్వచ్చు. అంటే మనకు మన రిలేషన్స్లో ఎవరైనా అవ్వచ్చు. అంటే స్త్రీలు మన తోబుట్టువుల వలన ధన సంపాదన ఉంటుంది, అంటే అవకాశం ఉంది. అష్టమంలో శుక్రుడు అక్కడే తప్పండి మీకు. అంటే జనరల్గా ఏంటంటే 12వ ఇంటి వాడి శుక్రుడు అష్టమంలో అంటే ప్రయాణాలు ఉంటాయండి. విదేశ పర్యటన ఉండడానికి చేయడం కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. 2వ తారీఖు నుంచి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు అష్టమ స్థానం శుక్రుడు కొద్దిగా జాగ్రత్త అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. చిన్న మనస్పర్ధలు, అదేదో సక్సెస్ఫుల్ కాలేకపోవడము, మనశ్శాంతిగా లేకపోవడం, ఏదో చిన్న ఉంటాయి. అది విభజన అవసరం ఏం లేదు. కుజ దృష్టి కూడా శుక్రుడికి ఉంది కాబట్టి అష్టమ స్థానానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా భాగ్య రాజ లాభస్థానాలు మీకు సూపర్. ఎందుకని ఇంతకుముందు ఒక్కడే శుక్రుడు శని ఒక్కడే మిమ్మల్ని బ్రహ్మాండంగా ఉండేవాడు. కానీ 12th హౌస్లో శుక్రుడు కూడా అత్యంత రాజయోగకారకుడు మాత్రం మర్చిపోకండి. శుక్రుడు మీకు అత్యంత రాజయోగకారకుడు. ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉండము,
అలాగే శుక్రుడు కూడా భాగ్యంలో 12th హౌస్ లో శుక్రుడు భాగ్యంలో ఉండడం వలన 29వ తారీఖు డిసెంబర్ నుంచి మీకు విదేశీ పర్యటన తప్పదు, చేయవలసిందే. అంటే మీకంటే నేనా మీరా అంటే అలా కాదు, మన గురించి మనందరం కాదు. ఆడ సందర్భంలో ఎవరైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో ఫారిన్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి తప్ప ప్రతి ఒక్కరికి మాత్రం కాదండి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పింది మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన ప్రార్థన. సరే ఆ పక్క పెడదామండి. సరే సరిచుక్కుల కాంబినేషన్ వల్ల విదేశాలు వెళ్ళడము, బాగా స్టాంపింగ్ అవ్వడము, అక్కడ బాగా అంటే స్టాంపింగ్ అవ్వడము, బాగా చదువుకోవడము, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ చేస్తారండి. అసలు ముఖ్యంగా చెప్పాల్సింది సినిమా రంగం. సినిమా రంగం భాగ్యస్థానంలో కానీ శుక్రుడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి తప్పదు. శుక్రుడు ఎప్పుడు వస్తున్నాడు? 29 డిసెంబర్ నుంచి వస్తాడు. 29 డిసెంబర్ నుంచి వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయనడంలో సందేహమే లేదు. శుక్రుడితో కలిసి శని కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు బాగుంటుందండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది అనేది సందేహం లేదు. అలాగే భాగ్యస్థానం శని కారకత్వంలో ఏమున్నాయి? ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. అలాగే శుక్రుడు కారకత్వంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కంప్యూటర్స్, హార్డ్వేర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు, ఫార్మా రంగాలు, నాకు గుర్తుని చెప్తాను అనుకోండి. అలా రకరకాలుగా వాళ్ళ భాగ్యస్థానము బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అమ్మవారిని దర్శనం చేసుకున్న, శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు చేసుకోబోతున్నారు. ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నలో సందేహం లేదు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనాలు చేసుకోబోతున్నారు అనేది సందేహమే లేదు. చేసుకుంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకోబోతున్నారు. అలాగే 9th హౌస్లో ఇలా శని శుక్రుల కాంబినేషన్ వలన మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తారు. అలాగే బిజినెస్ పరంగా, అలాగే మీ విద్య రీత్యా విదేశాలు వెళ్ళబోతున్నారు. దశమంలో రాహు, చిన్న ఇబ్బందులు ఉన్న అక్కడ దశమ రాహు ఆయన జలతత్వ రాశిలో ఉన్న 3, 6, 10, 11 స్థానాల్లో రాహు ఉండి విదేశీ పర్యటన చేస్తారు కూడా. పైగా రాహు ఫ్లైట్స్ ఎక్కిస్తాడన్న సందేహం లేదు. అలాగే విమాన సంస్థలోనూ, విమాన రంగంలోనూ ఉన్న వాళ్ళకి, విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. రాహు కారకత్వాల్లో ఉండడం, రాహు సినిమా రంగానికి కూడా ఉపయోగపడుతుంటాడు ఆయన. ఆ కళా రంగాన్ని కూడా మంచివాడు, చేస్తాడు. దశమ రాహు మంచిదే, వాళ్ళకి కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. 12వ భావంలో ఉన్న గురుడు మంచివాడు కాదా? మంచివాడే, రిట్రగ్రేషన్లో ఉన్నాడు. అంటే ఏం చేస్తాడు అంటే యాక్చువల్గా గురుడు కేంద్రాధిపత్యం వచ్చిన గురుడు కేంద్రంలో ఉంటేనే మరింత పాపత్వాన్ని ఇస్తాడు అంతే. కానీ ఆయన కోణంలో ఉన్న ఈ 6, 8, 12 స్థానాల్లో ఉన్నా కూడా యోగానే ఇస్తాడు. యోగాడు విపరీత రాజయోగం ఇవ్వకపోయినా మంచిగా చేస్తాడు అన్నలో సందేహం లేదు. ఏదేమైనా మీ మిథున రాశి వాళ్ళకి అమ్మవారికి ఆశీస్సులు ఈ నెల మొత్తం చాలా బాగున్నాయండి. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామిని కనుక ఈ సంవత్సరం ఈ నెల మొత్తం కాదండి, ఎప్పుడే సరే ఆయన కొలుస్తూనే ఉండాలి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కదండి దత్తాత్రేయ స్వామి. ఆయన కొలవడం వలన, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా కాలభైరవ యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలవడమే కాకుండా మీ భార్యాభర్తలు కలవడము, ఉద్యోగంలో భద్రత ఉండడము, మీ సంతానం విషయంలో మీతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జరగబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి మంచి జరగాలని, జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.